బ్రాహ్మణి గారి జీవితంలో ఏమైనా రాజకీయాలు అడుగుపెట్టే ఉందా? లేకపోతే ఎలా ఉండబోతుంది? ఆమె షీఈస్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్. ఇండస్ట్రీస్ నడుపుకుంటుంది. షీఈస్ ఎడ్యుకేటెడ్ లేడీ. ఇప్పుడు ఆమె రాజకీయాలకు రావాల్సినటువంటి అవసరం ఏముంది? రాజకీయాలకు రారు. ఎందుకంటే లోకేష్ ఉన్నాడు కదా రాజకీయాలు చూసుకోవడానికి. సో వర్స్ట్ సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు కూడా ఆమె రాదు. ఎందుకనంటే అండ్ ఈ ఫ్యాన్ దాన్ని ఏమంటారు, మొన్న ఎలక్షన్స్లో కూడా ఎంత డైనమిక్ అంటే ఆమె సైకో వెళ్ళిపోయాడు, సైకిల్ వచ్చింది అని ఎన్టీఆర్ ఫ్యామిలీలో వాళ్ళు కేక్ కట్ చేసుకుంటూ చెప్పుకుంటున్నప్పుడు బ్రాహ్మణి అంత డిగ్నిఫైడ్గా బిహేవ్ చేసింది. ఒక చీఫ్ మినిస్టర్ కోడలుగా, ఒక లోకేష్ భార్యగా. అక్కడ ఉన్నది ఏంటంటే ఉన్న కోపం ఉన్నా మరి వాళ్ళ మాంగారిని జైల్లో పెట్టారు, పవర్ రాలేదు, ఉంది. ఆ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. ఎందుకంటే హుందాతనానికి హుందాతనం, పొగరకు పొగరు ఉంటుంది. ఈ ప్రజలు మనం చెప్పుకోవాల్సిన వాళ్ళ పొగర్లు, వాళ్ళ డెవలప్మెంట్లు, వాళ్ళ రాజకీయాల్లో రావడానికి ఆ ఫ్యామిలీల గోలలు మనకెందుకు? వీ వాంట్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో పీపుల్ షుడ్ ఫోకస్ ఆన్ ఇట్ అండ్ పీపుల్ షుడ్ ఎక్స్ట్రాక్ట్ వర్క్ ఫ్రమ్ దామ్. వాళ్ళ చేత పని చేయించే విధానంలో వాళ్ళని డ్రైవ్ చేయాలా. అంతేగాని వాళ్ళ కుటుంబాలని వాళ్ళ పొగడం, వీళ్ళ కుటుంబాలని వీళ్ళ పొగడం మనకేం పని? వీ హ్యావ్ కాస్టెడ్ అవర్ ఓట్ అండ్ వీ హ్యావ్ టు ఎక్స్ట్రాక్ట్ వర్క్ ఫ్రమ్ దామ్. ఆ పాలసీలో ప్రజలు పనిచేయాలి. వచ్చే ఎన్నికల్లో ఏపీ ముఖ్యమంత్రి ఎవరైనా మారే అవకాశం ఉందా? లేకపోతే అదే కంటిన్యూ అవబోతుందా? సరిగ్గా చేయకపోతే దించేస్తారు కదా, సరిగ్గా చేయాలా. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ పోస్ట్ అనేటటువంటిది ఒక బెల్లం లాంటిది. దానికి కావాలని ప్రతి ఒక్కళ్ళు ట్రై చేస్తారు. ఎవరు జగన్ గారు ట్రై చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు ట్రై చేస్తారు, చంద్రబాబు నాయుడు గారు ట్రై చేస్తారు, అవసరమైతే లోకేష్ గారు కూడా ట్రై చేస్తారు. కొత్త కొత్త పార్టీలు రావచ్చు. ఇలా రకరకాలుగా ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో అందరికీ ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎవరికి ప్రజలు ఏం చేయాలా? ప్రజలు వాళ్ళు డెవలప్మెంట్ ప్రపోర్షనేట్గా ఎంత అయింది, ఓ దురాశపరంగా ఓ కాదు, ఊరికి నేను టార్గెట్స్ ఇచ్చారు, ఎంత ప్రపోర్షనేట్గా ఎంత జరుగుతుంది గెస్ చేసుకోవాలా, చూస్తారు. అండ్ దే విల్ అసెస్ దేర్ వర్క్ లెవెల్ ఏ విధంగా చేశారు. ఆ చేసిన తర్వాత వెళ్ళి ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ సెల్యూట్లు కొట్టి బుకేలు ఇస్తే అయిపోయింది ఆ డెవలప్మెంట్. సీఎం గారు ఓకే ఓకే అని వీడియో కాన్ఫరెన్స్లు పెట్టేస్తే అయిపోద్దా? నో, అసెస్మెంట్ ఉంటుంది. అసెస్మెంట్ ప్రజలు చేస్తారు. ఏ ఆఫీసర్స్ చేయకపోయినా, ఏ చీఫ్ మినిస్టర్లు చేయకపోయినా, ఏ డిప్యూటీ సీఎంలు చేయకపోయినా, ఎవరు బట్టి విక్రమార్క గారికి ఇక్కడ డిప్యూటీ సీఎం, ఆయన ఎవరైనా డిప్యూటీ సీఎం పోస్ట్ అనేటటువంటిది ఒక మామూలు అన్ఇంపార్టెంట్ పోస్ట్. అది దానికి పెద్ద సీన్ లేదు. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు కాబట్టి డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం అని క్యాప్షన్స్ పెడుతున్నాం మనం మీడియా వాళ్ళు. మరి బట్టి విక్రమార్క గారు చక్కగా సైలెంట్గా వర్క్ చేసుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి వర్కింగ్ స్టైల్ చూస్తారు. ఏదో ఆయన నిజాయితీగా మాట్లాడేస్తాడు, ఆయన దెబ్బలాడేస్తాడు, ఫండ్ తీసుకొచ్చేస్తాడు, ఎంత తెచ్చాడో చూద్దాం కదా త్వరలో. అలాగే జగన్ గారు ఏం చేస్తాడో ఆయన యాక్షన్స్ చూద్దాం, ప్రజలు అసెస్ చేస్తారు. సో అందరికీ ఛాన్సెస్ ఉన్నాయి. అంతేగాని అన్బయాస్డ్గా చెప్పడాలు, ఇవి బయాస్డ్గా చెప్పడాలు ఇవేమి ఉండవు. ప్రజలు ఏంటంటే 2 యూజ్లెస్ గ్రూప్స్ ఉంటాయన్నమాట. ఒకటి వైఎస్ఆర్ పార్టీ గ్రూపు, ఇంకోటేమో టీడీపీ గ్రూపు, పవన్ కళ్యాణ్ గ్రూపు అని. వాళ్ళని తిట్టుకోవడం, వాళ్ళ మీద తిట్టుకోవడం. బయాస్డ్గా వాళ్ళు ఉంటారు. అన్బయాస్డ్గా నిష్పక్షపాతంగా మనం చెబుతాం. ఏ పార్టీ కాదు, మనకు కావాల్సింది సిస్టమ్ ఆఫ్ వర్క్. జ్యుడిషియరీ కానీ ఏదైనా సరే, గవర్నమెంట్ కానీ, గుడ్ గవర్నెన్స్ రావాలంటే ఒక సిస్టమ్ ఉండాలా. ఆ సిస్టమ్ చేయిస్తుంది పనులు, వీళ్ళు కాదు చేసేది. చీఫ్ మినిస్టర్స్ మారచ్చు, డిప్యూటీ సీఎంలు మారచ్చు, మినిస్టర్స్, క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మారచ్చు. ఎడ్యుకేటెడ్ పీపుల్ విల్ నో హౌ టు క్యాస్ట్ ద ఓట్ అండ్ హౌ టు డ్రైవ్ ద పబ్లిక్. ద ఎడ్యుకేటెడ్ పర్సన్ నోస్. సో రాహుల్ గాంధీ గారు ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్నాయా ఆయన జాతక ప్రకారంగా? 100% ఉన్నాయి ఆయనకి. లేదని ఇప్పటికీ చెప్తున్నారు వీళ్ళు. మరి కాంగ్రెస్ పికప్ అయిపోలేదా? ఎవరికైనా సరే 3 సార్లు చేసేసరికి మొహం వచ్చేస్తుంది. మోడీ గారు ఇప్పటికి చేసుకుంటూ వచ్చారు. భారతదేశాన్నే మరి ఈ యొక్క ప్రపంచ పటాల్లోకి, రెవెన్యూలోకి తీసుకొచ్చారని అన్నారు. మరి వెయ్యాలిగా, మొత్తం అన్ని ఓట్లు వెయ్యాలిగా. మెజారిటీ ఎందుకు తగ్గారు? కాంగ్రెస్ ఎందుకు పికప్ అయింది? ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు ఎంత కష్టపడుతున్నారో తెలుసు. అలాగే ఆస్ట్రేలియాలో, తర్వాత లండన్లో ఉన్నటువంటి నా స్టూడెంట్స్ అందరు లైఫ్ స్టైల్ నేను చూస్తాను. ఇక్కడ వాళ్ళకేం తెలుస్తుంది? దూరపు కొండలు నునుపని. వీళ్ళేంటి, అక్కడ మాట్లాడేవాడు ఒకడు ఉంటాడు, అక్కడ చేసేవాడు ఒకడు ఉంటాడు. వాళ్ళు ఎంత వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, హార్డ్ వర్క్ ఎంత ఉంటుంది, ఐసోలేటెడ్ ఏరియాస్ అవన్నీ. మరి అక్కడే రెవెన్యూ లేదు, ఇంకెక్కడ ఇండియా చేసేది ఏముంది? ముందు సునీత విలియమ్స్ని తీసుకురమ్మనండి ఫస్ట్. పైకి కూర్చోపెట్టారు అక్కడ అమెరికా.
ఆమెమో నేను ఇండియన్ అని చెప్పుకోవచ్చుగా, నేను అమెరికన్ అని చెప్పుకుంది, అమెరికన్ సిటిజన్షిప్ ఉందని. ఆమె నిన్న మొన్న మెసేజ్ పంపింది ఇండియాకి. ఏమని పెట్టింది? అంత అనుకూలంగా లేదు అని. వాట్ డస్ ఇట్ మీన్? వాట్ డస్ ద స్టేట్మెంట్ మీన్? అంటే వీళ్ళు తెస్తారనా తేరనా? లేకపోతే ఇస్రో 2 సైంటిస్టులని మొత్తం 4గురిని పంపాలని అనుకుంటున్నారు మళ్ళీ అమెరికన్ కొలాబరేషన్తో. వద్దనా అవుననా? రెండు రెండు ఇస్రో తరపున, 2 వాళ్ళ తరపున. అక్కడ లేకపోతే ఆమె పొజిషన్ గురించి చెప్పిందా? ఇలాంటివన్నీ ఉంటాయి. ఇంటర్నేషనల్ పంపించేయడమే అన్నమాట. కాబట్టి ఈ యొక్క రాహుల్ గాంధీ 100కి 100% డెఫినెట్గా పికప్ అయిపోతాడు. డెఫినెట్గా ప్రజలు ఆయనకి ముఖ్య ప్రధానమంత్రి పదవిలో కూర్చోబెడతారు. రైట్. షర్మిల గారు జగన్ని, వైఎస్ఆర్సీపీ పార్టీని కూడా తొక్కలో పార్టీ, తొత్తు పార్టీ, ఉంచుకున్న పార్టీ అని చాలా విమర్శలు చేయడం జరిగింది. సో దాని గురించి మీరేమంటారు? షర్మిల ఇప్పుడు కరెక్టే చెప్పుద్ది. ఎందుకని? తొక్కలో పార్టీ అవని, తొత్తు పార్టీ అవని, ఉంచుకున్న పార్టీ అయితే అవుతుంది. ఏమైద్ది? ఎందుకు ఆయన తిట్టలేదా మరి? అప్పుడు వాళ్ళంతా తెలుగుదేశాన్ని తిట్టలేదా? పవన్ కళ్యాణ్ని తిట్టలేదా? లేదా బీజేపీ వాళ్ళు వీళ్ళని తిట్టలేదా? వాళ్ళని తిట్టలేదా? అవన్నీ పట్టించుకోక్కర్లేదు. ఒక షర్మిల ఏంటంటే ఒక డైనమిజం, ఇంతవరకు షర్మిలలో ఉన్న డైనమిజాన్ని చూడలేదు. చూస్తారు. ఎందుకంటే స్ట్రాటజికల్గా వెళ్తుంది తను. ఏదో పిచ్చిది అనుకుంటున్నారు. కాదు. షీ ఈజ్ అ వెరీ ఇంటెలిజెంట్ ఉమెన్ అండ్ అ వెరీ డైనమిక్ ఉమెన్ అండ్ విత్ ఫుల్ ఆఫ్ గట్స్ అనమాట ఉన్న మనిషి. సరైన టైంలో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో రాజశేఖర రెడ్డి గారి బ్లడ్ని పుణుకుపుచ్చుకున్నటువంటి అమ్మాయి ఆమె. ఆమె డెఫినెట్గా మంచి పోస్ట్లో నేను చూద్దాం మనం మళ్ళీ ఈ ఇంటర్వ్యూలో చూస్తాం కదా. ఆమె ఒక క్యాబినెట్ మినిస్టర్గా కానీ, ఒక సెంట్రల్ మినిస్టర్గా కానీ, లేకపోతే ఒక గవర్నర్గా కానీ కాకపోతే నువ్వు నన్ను అడుగు. మామూలు వాళ్ళే అవుతున్నారు గవర్నర్లు. వీళ్ళు ఎంతమంది అయిపోలేదమ్మా మామూలు వాళ్ళు. వీళ్ళంతా కూడా లే పీపుల్ మినిస్టర్స్ అయిపోయారు, ఎమ్మెల్యేలు అయిపోయారు, ఎంపీలు అయిపోయారు. షర్మిల అవ్వకపోవడమా? ఖచ్చితంగా అయితే తీరుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.